వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇతర దేశాలపై ఆధారపడటమే మనకు అతిపెద్ద శత్రువు, పీఎం మోడీ. మాచర్లకు చేరుకున్న సీఎం చంద్రబాబు. రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి, మంత్రి నారాయణ. విదేశాలపై ఆధారపడడం అనేది దేశానికి అతిపెద్ద శత్రువుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్లో భావనగర్లో జరిగిన సముద్రం నుంచి సమృద్ధి కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో అన్ని సమస్యలకు ఆత్మనిర్భర్ భారత్ పరిష్కారమని స్పష్టం చేశారు. H1B వీసా దరఖాస్తు రుసుమును అమెరికా భారీ పెంచిన నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లైసెన్స్ రాజు వంటి ఆంక్షలు విధించడం ద్వారా కాంగ్రెస్ భారతీయుల స్వాభావిక ప్రతిభను అణిచివేసిందని ఆరోపించారు. साथियों, मुझे याद है साल 2007 में जब मैं यहां मुख्यमंत्री के रूप में आपकी सेवा कर रहा था, तब शिप बिल्डिंग के अवसरों को लेकर एक बहुत बड़ा सेमिनार गुजरात ने आयोजित किया था। उसी दौरान ही गुजरात में हमने शिप बिल्डिंग इकोसिस्टम को सपोर्ट दिया था। अब हम देश भर में शिप बिल्डिंग के लिए व्यापक कदम उठा रहे हैं। यहां मौजूद एक्सपर्ट जानते हैं कि शिप बिल्डिंग कोई साधारण इंडस्ट्री नहीं है। शिप बिल्डिंग इंडस्ट्री को पूरी दुनिया में मदर ऑफ ऑल इंडस्ट्रीज की जननी कहा जाता है, उद्योगों की जननी कहा जाता है, क्योंकि इसमें सिर्फ एक जहाज ही नहीं बनता, उसके साथ जो उद्योग जुड़े होते हैं उनका विस्तार होता है। स्टील, मशीनरी, इलेक्ट्रॉनिक्स, टेक्सटाइल, पेंट्स, आईटी सिस्टम, ऐसे अनेक उद्योगों को शिपिंग इंडस्ट्री से सपोर्ट मिलता है। इससे छोटे और लघु उद्योगों को, एमएसएमईज को फायदा होता है। रिसर्च बताती है कि शिप बिल्डिंग में होने वाले हर 1 रुपये के निवेश से इकोनॉमी लगभग 2 गुना निवेश बढ़ता है और शिपयार्ड में पैदा होने वाली हर एक जॉब, हर एक रोजगार सप्लाई चेन में 6 से 7 नई नौकरियां बनाती है। मतलब अगर शिप बिल्डिंग इंडस्ट्री में 100 नौकरियां बनती हैं तो इससे जुड़े दूसरे सेक्टर्स में 600 से अधिक जॉब्स क्रिएट होती है। इतना बड़ा मल्टीप्लायर इफेक्ट शिप बिल्डिंग का होता है। साथियों, हम शिप बिल्डिंग के जरूरी स्किल सेट पर भी फोकस कर रहे हैं। इसमें हमारे ITI काम आएगी, मैरीटाइम यूनिवर्सिटीज का रोल बढ़ेगा। बीते वर्षों में हमने कोस्टल एरिया में नेवी और एनसीसी के तालमेल से नई व्यवस्थाएं बनाई हैं। इन एनसीसी कैडेट्स को नेवी के साथ साथ कॉमर्शियल सेक्टर की भूमिकाओं के लिए भी तैयार किया जाएगा। ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లకు హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, యురపతినేని శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. యాదవ్ బజార్ రోడ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం కానున్నారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయనున్నారు. ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మార్గదర్శి బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు. 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి.
ప్రజలపైన దాడులు చేయొద్దండి. మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు. ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూసా. ప్రజాగ్రహం అంటే ఎట్టుంటుందో. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, రేపటి రాజధాని నగర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూసే ప్రదర్శన అని మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలో ఏ కన్వెన్షన్లో జరుగుతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయన్న మంత్రి కూటమి ప్రభుత్వం స్థిరాస్తి రంగ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామని నారాయణ అన్నారు. గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులలో అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ను ప్రతి ఒక్కరూ చూడాలని ఇందులో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ కోరారు. రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను. ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఇక్కడేందని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి అనేక రిఫార్మ్స్ చేసాం. ఆ రిఫార్మ్స్ చేయడంలో కూడా నరేట్కా కావచ్చు, ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఏదో మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని తీసుకొచ్చేసాం. దానివల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందనే ఉద్దేశంతో నరేట్కా సభ్యులు చెప్తున్నారు. ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అటు లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కొంత ఇంప్రూవ్ అయించారని. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్పేది, ఈ యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటారు, రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ కావాలి. అది లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు. కాబట్టి మీరు బాగా చేయండి. మీకు అన్ని విధాల 100% ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుందని తెలియజేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అమరావతి వల్ల కన్స్ట్రక్షన్ బాగుంటుంది, ఇన్ఫ్రా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. తప్పకుండా 3 పరిశ్రమలు మనం చూస్తే మన జీడిపిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే దాంట్లో సందేహం లేదు. మేమందరం ఏ సమస్య వచ్చినా వాళ్ళ బిల్డర్కు ఉన్న ప్రధాన సమస్య పర్మిషన్లు ఏదన్నా చిన్న అడ్డంకులు అంటే సాల్వ్ చేయగలిగిన అడ్డంకులు ఉంటే తప్పకుండా మేము దాన్ని తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇమ్మీడియట్గా పర్మిషన్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని బిల్డర్లందరికీ హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించగా బాలింతలకు శ్రీమంతం చేసి అక్షింతలు వేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం స్వచ్ఛంగా, హరితంగా ఉండేలా ప్రజలందరూ చైతన్యవంతులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ లావణ్య కుమారి, ఆర్డీఓ కె బాలకృష్ణ, వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, ఎంపీడీఓ నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన మహిళల తోట ఆ కుటుంబం శక్తివంతంగా ఉండని చెప్పిన ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. అంటే ఇంటి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ కుటుంబం ఆరోగ్యం ఉంటే ఆ ఊరు సమాజం ఆరోగ్యం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేపట్టే కార్యక్రమం. ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ మీరు ఇచ్చే వంటలు కూడా, వండించే వంటలు కూడా మీ పిల్లలకి కానీ భర్తకి ఇచ్చే వంట
ఆరోగ్యంలో వంట వండుకుంటే తప్పకుండా మీ కుటుంబం పట్ల కుటుంబం ఆరోగ్యంగా ఉండి సమాజం అందరూ కూడా దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రత్యేకంగా మహిళలందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజం కోసం మీ అందరూ కూడా పాటుపడాలని చెప్పి కోరుతూ, ఇందాక ఎంపీపీ గారు చెప్పే విధంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి కుళాయి అయిపోయిన స్కీమ్ చేయబోతే త్వరలో తప్పకుండా మంచినీటి సమస్య తప్పకుండా తెరుస్తాం. అదేవిధంగా ఫ్లడ్ వచ్చినప్పుడు పొలాల్లో ఇసుక మేటేసింది, దాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడడం, ఇసుక మేట తీసేసి దాన్ని మంటి నింపుకోవడానికి కూడా ఉపాధి హామీ ద్వారా ఏర్పాటు చేయని చెప్పి అడిగే తప్పకుండా వాళ్ళకు కూడా ఏదైతే ముంపుకు గురయ్యి ఇసుక మేటేయటం కానీ లేక ఒంటరి పెట్టి కొట్టం పోవడం దాన్ని కూడా ఎన్ఆర్జీఎస్ ఏర్పాటు చేయమని చెప్పను. తప్పకుండా పొలాలు బాగు చేయడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ తప్పకుండా సమస్య తీరుతాం. ఇందాక సర్పంచ్ గారు చెప్తున్నారు ఈ గ్రామంలో మంచినీటి సమస్య బాగా ఉంది. అటు ఎస్సీ కాలనీ అదేవిధంగా తెలుగుగడ్డలో మంచినీటి సమస్య చెప్పారు. తప్పకుండా మంచినీటి సమస్య కూడా వేరే ఓవర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకొని అవతల పైప్ లైన్ ఇందాక ఆ సెక్రటరీ చైర్మన్తో మాట్లాడాం. కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని కొత్తగా ఓవర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకొని డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా నెరవేరుస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిజామాబాద్ పట్టణంలో నిజాం కాలనీలో పట్టపగలే జరిగిన దొంగతనం ప్రాంత ప్రజల్లో భయం అనిశ్చితిని పెంచింది. ఇటీవల బాబన్పాడిలో 32 లక్షల విలువైన ఆస్తి దొంగలించబడిన ఘటన తాలూకా తాజాగా మరో దొంగతనంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దొంగలు ఇంటి తలుపులు మూసి ఉన్నప్పటికీ 3 అల్మారాలను బలవంతంగా తెరిచి 2 లక్షల నగదు, 2 తులాల బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఇది పగటపూట జరిగిందన్నది ఆందోళనకరం. దొంగతనాల స్థాయిలు పెరుగుతుండటంతో పోలీసులు, స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పటిష్ట నిఘా, పోలీసుల గస్తీ పెంపు పట్ల అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. काला था, ज्यादा भारी का नहीं था, हल्का था, तोड़ दिया हमारे वो बाजी के पैसे गए, मेरा सोना है। अरे ये 1-2 बार आ गया रे, एक मारो नंबर जाता। मेरा तो पूरा गली करके क्या पूरा अंदर तक खोल के निकाले। मेरे बच्चे के वाले थे इसमें चांदी के। ये चोरी का काम है, तो कितने बच्चे लेके के गाड़ी में वहां वो तो नहीं वो लाल बैग है नीचे, उसमें पे कहते कुछ पुलिस वालों को फोन करो कि कहां गए थे। आएगा बड़े सर को जीप में बिठा के रहता है। 108 को करना है, नहीं शॉप करना। आपने फिंगर उड़ा दे, देख लो पहले बाद में फिर ये हां वो जहाँ रखे थे वहाँ देख लेना अपन। याद रखो वहां तो वो बैग में गोल्ड होने वहां से चिल्ला के बोल रही थी मैं नको छी। निजाम कॉलोनी हमारे घर में चोरी हुई, 2 लाख रुपए चोरी हुई, 2 तोले सोना गया हमारा, भाई साहब चांदी की चले गई, दिन दिवाले चोरी हो गई। बच्चे गए थे, हम हमारे अम्मी कन गए थे, हमारे सास मरदा काम पे गए थे, सब लोग उन लोग काम पे थे, हम हमारे अम्मी के घर पे गए थे। वो 12 बजे से ताले थे। हम 4:30-5 बजे आके देखे यहाँ पे, हम भी नहीं देखे, बच्ची आके बोली कि घर खुला है बोल के, बच्ची बकरी देखने आई थी। సదాశివపేట సెప్టెంబర్ 21 ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య చూడమని నామక ఖండగ్రాస సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారము సత్యమా అసత్యమా అన్న విషయానికి వస్తే ఈ అమావాస్య నాడు ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం పసిఫిక్ మహాసముద్రం, న్యూజిలాండ్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, పలు విదేశాల్లో కనబడుతుంది. మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం కనిపించదు. కావున ఏ విధమైనటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు.
ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి వదంతులను దయచేసి నమ్మకండి అని శివశ్రీ జంగం మహేశ్వర స్వామి తెలియజేశారు. అదేవిధంగా గ్రహణం లేదు కనుక ఎలాంటి సంశయం లేకుండా ఈ అమావాస్యకు పితృకర్మలు యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు అని అన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఈ సంవత్సరము భాద్రపద బహుళ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉన్నది అనేటటువంటి ప్రచారం జోరుగా జరుగుతున్నది. అయితే ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉన్నదో విదేశాలలో అంటే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతము, అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫీజీ వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణం కనబడుతున్నది. భారతదేశంలో ఎక్కడ కూడా కనపడదు. కావున మనము ఎలాంటి నియమాలు కానీ పాటించనవసరం లేదు. ఈ అమావాస్య రోజు చేసుకునేటటువంటి పెద్దలకు సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు. కనబడినటువంటి గ్రహణానికి ఎలాంటి నియమాలు కూడా మనం పాటించనవసరం లేదు. ఈ ప్రచార మాధ్యమాలలో వస్తున్నటువంటి వదంతులు దయచేసి నమ్మకండి. మన భారతదేశంలో రేపటి రోజు అంటే సెప్టెంబర్ 21 ఎలాంటి గ్రహణములు లేవు. శుభం భవతు. ఇటీవల హైదరాబాద్ తదితర నగరాల్లో జరిగిన జాతీయ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో బోధన్కి చెందిన ఓకినోవా కరాటే స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారని స్కూల్ మాస్టర్ సాయిలు తెలిపారు. విద్యార్థులు స్పారింగ్, కరాటే విభాగాల్లో 14 బంగారు, 18 వెండి, 38 కాంస్య పథకాలు సాధించారు. ఈ సందర్భంగా బోధనలో అభినందన సభ నిర్వహించగా ముఖ్య అతిథిగా పట్టణ SHO వెంకటనారాయణ, అతిథులుగా రవికిరణ్, పబ్బా మురళి హాజరై విజేతలకు పథకాలను, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, కరాటే వల్ల శారీరక దారుఢ్యం, మానసిక స్థిరత్వం, స్వీయ రక్షణకు తోడ్పడుతుందని ఆయన అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానమైనదని ప్రశంసించారు. హైదరాబాద్ లో విజయోత్సవ సభకు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు కృష్ణప్రసాద్, భార్గవ్ రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్. ఆల్ ఆఫ్ యు క్లాస్. And Akash, they're going to perform sparring. Start. Daily we used to train this. ఈ పేరెంట్స్ అందరూ కూడా ఈ కరాటే విద్యకు ప్రోత్సహిస్తున్నందుకు, అదేవిధంగా దీనివలన శారీరక దృఢత్వం మరియు మానసిక. మాచర్లలో జరుగుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర మంత్రులు, నేతలకు నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఘన స్వాగతం పలికారు.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుట్ల వెంకటేశ్వర్లను శాలువాతో సత్కరించారు. అన్న మీ ఇటు వచ్చేసాయండి, అన్న మా ఎమ్మెల్యే బాగా పనిచేస్తారు అన్న. రోజు పాపం క్లీనింగ్ అయితే ఫుల్ మనసాపాటికి కనీసం ఎంత చదివిస్తాను అందరూ ఓకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.